అందరికీ నమస్తే అండి. నేను ఈ వీడియోలో నేను యూస్ చేసే ఇన్సెన్స్ స్టిక్స్తో నాకు ఎదురైన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ 2 మార్క్స్ కనిపిస్తున్నాయా? ఇవి జస్ట్ అగరబత్తి అలా ప్రింటర్ మీద ఇలా పెట్టి వదిలేసినందుకే ఇలా ఈ మార్క్స్ అయితే ఏర్పడ్డాయండి. ఫస్ట్ టైము ఇది, సెకండ్ టైంది ఈ మార్క్ అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ పెట్టినప్పుడు నేను ఏమనుకున్నాను, అది స్టిక్ అది వెలిగిచ్చేసి అలాగే వదిలేసానేమో, అందుకని ఇక్కడ ఈ మార్క్ అనేది ఏర్పడిందేమో అనుకున్నాను. కానీ ఏంటంటే ఇంకా ఈరోజు కూడా ఇలాగే ఇక్కడ సేమ్ ఈ అగరబత్తి ఎలాగైతే అలా పెట్టేశానో అలాగే సేమ్ ఇలా మార్క్ వచ్చేసింది అనమాట. మీరు అనుకుంటూ ఉంటారు అగరబత్తి ఇక్కడ ఎందుకు పెట్టారు, అది కూడా వెలిగించి అనుకుంటున్నారా? అది వెలిగించకుండా పెడితే మాత్రమే ఇలా అయ్యిందండి. అయితే మా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, సో అది అగరబత్తి తీసి ఇక్కడ పెట్టినట్టున్నారు. ఇది మా ఇంట్లో వేస్ట్గా ఉన్న ప్రింటర్ అనమాట. సో నేను చూసుకోలేదు, సర్లే అక్కడ పెట్టున్నారు అలా పడుంటుందిలే మళ్ళీ తీసేద్దాంలే అనుకున్నాను. మళ్ళీ మర్చిపోయాను నేను ఇంకా తీయడము. ఇంకా 4 days తర్వాత ఈరోజు చూశాను. ఈరోజు చూసి లాగుతూ ఉంటే ఇంకా అది అలాగే అంటుకుపోయిందనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగోండి అంటుకుపోయి ఒక సైడ్ మాత్రం ఇలా ఉండిందనమాట ఈ ఇన్సెన్స్ స్టిక్. ఇంకా ఇలా పీకేసేసరికి ఇంకా దాని కింద మొత్తం అంటేసుకుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుందా, ఇలా మొత్తానికి ఏమైందో తెలియదు కానీ ఇలా అయితే అయ్యింది. ఫస్ట్ టైం నేను ఇక్కడ పెట్టినప్పుడు ఏమనుకున్నాను, అది అంటించి వదిలేసానేమో, ఇక్కడ ఇది ప్లాస్టిక్ అవ్వడం వల్ల కాలిపోయి ఈ మార్క్ ఏర్పడిందేమో అనుకున్నాను. కానీ కాదు, జస్ట్ ఇలా అలా వదిలేసి ఇలా పెట్టి వదిలేసినందుకే అది అలా మార్క్ పడిందనమాట. ఇంతకీ ఇది ఏ బ్రాండ్ అగరబత్తి అని అనుకుంటున్నారా? అదైతే నేను ఇక్కడ రివీల్ చేయదలుచుకోలేదండి. మీరు ఎవరన్నా వాడితే కనుక అగరబత్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఎందుకు అయ్యిందో మీకేమన్నా రీజన్ తెలిస్తే నాతో కామెంట్స్ బాక్స్లో కింద షేర్ చేసుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నేను ఈ మార్గశిర మాసం కదా, ధనుర్మాసం అవి చేసుకుంటాం కదా, అందుకని దేవుడి పూజ రూమ్లో నూనెతో కాకుండా నెయ్యితో దీపం అయితే వెలిగిస్తున్నాను. అదేంటంటే ముందు బాగానే ఉండింది, రాను ఇంకా ఇలా మార్క్స్ కనిపిస్తున్నాయా మీకు, దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా దీపం పెట్టడం వల్లనో మరి ఆ నెయ్యి వల్లనో, మరి నెయ్యి పోసిన కుందులు మాత్రమే ఇలా అయిపోయాయి. నార్మల్గా నూనె వాడిన కుందులు అయితే బాగానే ఉన్నాయి. మరి ఇది ఎందుకు ఇలా అయిందో, వాష్ చేస్తే పోతుంది కానీ పీతాంబరం అది యూస్ చేస్తేనే పోతుంది. నార్మల్గా సోప్ పెట్టి వాష్ చేస్తే అయితే పోవట్లేదు. ఏంటో దేవుడి పూజకు మంచి నూనెలు మంచి అగరబత్తులు వాడదామనుకుంటే ఈ యూట్యూబ్లో రీల్స్ కానీ రేటింగ్స్ అవన్నీ చూసి చాలా సుపరిచితమైన నెయ్యి, సుపరిచితమైన ఇన్సెన్స్ స్టిక్సే నేనైతే వాడుతున్నాను. ఇంకా అవైతే నేను ఇందులో ఈ వీడియోలో రివీల్ చేయదలుచుకోవట్లేదు. మీరు ఎవరన్నా వాడితే కనుక ఏది వాడినా కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ఈ నెయ్యి అయితే నేను నైవేద్యాల్లో వీటిల్లో వేస్తూ ఉంటాను. ఈ నెయ్యి ఇంకా నేను పిల్లలకు కూడా పెడుతూ ఉంటాను. ఇంక ఇప్పటి నుంచి మానేద్దాం అనుకుంటున్నాను, వేరే తెచ్చుకొని వాడదామని అనుకుంటున్నాను. చూడండి ఎలా అయిపోయిందో. ఈ రెండింటిని చూసిన తర్వాత నాకు ఇంకా ఏది ఒరిజినల్గా ఏది ప్యూర్గా దొరకట్లేదని అర్థమైంది. ఏ రాయి అయితే ఏముంది, పలరాలు కొట్టుకోవడానికి అనిపిస్తుంది. ఒకసారి మా పాపకు చాలా కఫ్ అది తగ్గట్లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే తను నార్మల్గా అన్ని క్వశ్చన్స్ వేశారు. జంక్ తింటారా, చాక్లెట్స్ తింటారా అవన్నీ అని చెప్పి అడిగారు. సో అవన్నీ ఏమీ తినచ్చు సార్ అంటే, ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఏదన్నా ఇన్సెన్స్ స్టిక్స్ అలా వాడతారా అంటే, అవును వాడతాం సార్ అంటే, ఫస్ట్ అవి మానేయండి అమ్మా, అవి వాడడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ ఈ ఎలర్జిక్ కఫ్స్ కానీ చాలా వస్తున్నాయని చెప్పారు. సో అందుకని అప్పుడు ఏది పడితే అది వాడడం మానేసి ఇంకా యూట్యూబ్లో తెగ ప్రచారం అవుతుందని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను నేనైతే. మరి ఎందుకు అయిందో ఇలా నాకైతే రీజన్ తెలియదు. మా బావని అడిగితే మాత్రం ఏదైనా కెమికల్ రియాక్షన్ వల్ల అయ్యి ఉంటుంది అని చెప్పారు. మీకు ఎందుకు ఇలా అయిందో తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. సో కొన్ని రోజులు అలా చెప్పగానే డాక్టర్ నేనైతే ఇలా రెడీ చేసుకొని తెచ్చుకున్నాను. మా ఇంట్లో ఆవులు అవి ఉంటాయి, అందుకని ఇంకా గోమూత్రము, ఇది పేడ ఉంటుంది కదా, అది గోక్షీరము, గోఘృతము, గోదద్యము, ఇలా పంచగవ్యాలు అని అంటారు కదా ఇవి. సో నేను నా చేతులతో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో కొన్ని రోజులు వాడడం వల్ల ఏమైందంటే ఇవి ఆవులు అవి గడ్డి తింటాయి కదా, ఇవి వెలిగించి ఇంట్లో పెట్టినప్పుడు కొంచెము
అది పూజ రూమ్లోనే పెట్టేదాన్ని. పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ఆ వాసన బట్టలకి రూమ్కి అది పట్టేసి మాడు వాసన అది వచ్చేదన్నమాట. అంటే మాడు వాసన అంటే ఏదో కాలిపోయిన వాసనలాగా అట్లా వచ్చేది. సో అందుకని ఏం చేశానంటే ఇంక తర్వాత నెక్స్ట్ టైము దాంట్లో కొంచెం ఈ దశాంగమని అమ్ముతూ ఉంటారు కదా షాప్స్లలో, అది తెచ్చి చాలా కొంచెం వేసుకున్నాను. అయినా కూడా ఏంటంటే ఏ స్మెల్ అయితే లేదు. సో వాటన్నిటికంటే ఇవి వాడడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఏది ప్యూర్గా దొరకడం లేదు. అందుకని ఇంకా ఇవి 2 బ్రాండ్లు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా అంతటా నేనుగా ఎంచుకుందైతే కాదు. ఫస్ట్ కొంచెం చూశాను ఈ సోషల్ మీడియాలో అది. ఆ తర్వాత షాప్‌కి వెళ్ళిన తర్వాత పూజ స్టోర్‌కి కూడా ఇవైతే ఈ మధ్య బాగా వాడుతున్నారు అందరూ. ఇవి వాడండి మీకు అట్లా ఎలర్జీస్ అవి రాకుండా ఉంటాయని చెప్పిస్తే తెచ్చుకున్నాను. ఫస్ట్ కొన్ని రోజులు బాగానే ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ అ సడన్ ఇంకా అది చూసిన తర్వాత మీకు ఇందాక చూపెట్టాను కదా, అట్లా మార్క్స్ అయితే పడిపోయాయి. సో మీకు ఈ వీడియోలో అలా ఎందుకు జరిగిందో తెలిస్తే నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక మీద నుంచి ఇలా ఇన్సెన్స్ స్టిక్స్ కానీ నెయ్యిలు కానీ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా వీటి వాడకాన్ని తగ్గించండి.